హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అండి. నా లైఫ్లో నేను ఎప్పుడైనా సరే ఇలా త్వరగా లేచాను అంటే ఏదో ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు తప్ప, ఇంకా ఇంట్లోనే ఉండి నార్మల్గా అంటే అసలు ఎప్పుడూ లేదండి. నేనైతే ఒకటి ఫాలో అవుతానండి, మనకు నచ్చినప్పుడే పని చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, స్ట్రెస్గా ఫీల్ కామని చెప్పి నా ఒపీనియన్. ఓన్లీ మా స్కూల్లో మాత్రం అండి, అది కూడా ఎందుకంటే రూల్ కాబట్టి ఇంకా అలా లేపితే లేచేదాన్ని తప్ప ఇంకా ఎప్పుడు ఇంటి దగ్గర కానీ ఎప్పుడు లేచింది లేదు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అంటారా, ఇంకా మా ఆయన బిజినెస్, సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తారు తినడానికి. సో పొద్దున్నే లేచి హడావిడిగా చేసే అవసరము రాలేదు. ఇప్పుడు మా వర్షిని అయితే స్కూల్స్ జాయిన్ చేసేసామండి. సో ఇంకా తను స్కూల్ వెళ్ళేలోపే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అన్నము ఫ్రెష్గా ఉండి తనని ఫ్రెష్గా పంపిస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. సో మేబీ నా లైఫ్ టైమింగ్స్ అన్నీ ఇప్పటి నుంచి మారాలని రాసి పెట్టిందేమో. సో అందుకోసమే నేను ఇలా డిసైడ్ అయిపోయానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఫోన్లో చెప్తూ ఉంటే అందరూ షాక్ అవుతున్నారు. మెయిన్గా మా అమ్మ, అసలు నువ్వేంటి ఇలా పొద్దున్నే అన్నీ చేసుకొని నువ్వు రెడీ అయిపోయి బాగా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు హ్యాపీగా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఇల్లు తుడిచేసుకుంటున్నానండి. నేను ఇల్లు తుడిచినప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్లా వీక్లీ వన్స్ కొద్దిగా పసుపు వేసి అందులోనే కొంచెం కర్పూరం వేస్తానండి. ఇలా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి అదొక ఫీలింగ్ అండి. వీక్లీలో ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తాను. ఎవ్రీడే నా రొటీన్ 6:30కి లేసినా మా వర్షిని స్కూల్ పంపించే టైంకల్లా పని అంతా అయిపోతుందండి. బట్ పూజ పటాలన్నీ తుడుచుకొని అలా చేసుకోవాలనుకునే టైంలో మాత్రం ఇంకొద్దిగా ముందు లేవాలి అని చెప్పి ఇలా 5:30 ఆర్ 5కి లెగుస్తాను. ఇలా నేను క్లీనింగ్ చేస్తూ సౌండ్ చేసేలోపు ఇంకా మా వర్షి కూడా లేసేసింది ఇవాళ తొందరగానే. సో ఇంకా తను లేచిన వెంటనే ఇంకా బ్రష్ కంపల్సరీ అని చెప్పి చెప్తానండి. అది చేస్తేనే ఏమైనా కానీ తినడానికి ఇస్తానంటాను. సో అలా తను కూడా ఇప్పుడు బాగానే అలవాటు పడింది. ఇంకా వంట ఏమో నాకు ఎందుకో స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తేనే ఒక హ్యాపీగా అనిపిస్తుందండి. సో ఇంకా మా వర్షికి బట్టలు అయితే ముందే ఐరన్ చేసి పెట్టేస్తే అయినా ఎండింగ్లో టైం అయినా సరే వెంటనే వేసి పంపించచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఐరన్ చేసి బాత్కి వెళ్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను ఇంతకుముందు ఎప్పుడైనా సరే రోజు చేద్దాం అనుకుంటూ ఉండేదాన్ని, కానీ బద్ధకంతో చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంక రోజు ఖచ్చితంగా చేస్తానండి. ఇంకా నా పూజ అంతా అయ్యేసరికి దగ్గర 7:45 అలా అవుతుందండి. ఇంకా సో వర్షికేమో స్కూల్ 9కి, బట్ తనని రెడీ చేసి అంతా అనేలోపు నేను 8:30 కల్లా లంచ్ బాక్స్తో సహా అంతా రెడీ అయిపోతేనే ఇంకా తనకు బాత్ చేసి స్కూల్లో డ్రాప్ చేయగలుగుతానని చెప్పి టైమింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం అన్నం అయిన వెంటనే లెమన్ రైస్ అలా చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ అన్నం అంతా ఇలా ప్లేట్లో వేసేసుకొని వాటిపైన నిమ్మకాయ పిండేసి చల్లారనివ్వండి. అప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇవాళ నేను మెయిన్ లెమన్ రైస్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ముందు రోజు నైట్ మా వర్షికి ఎందుకో కానీ నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తినే టైంలో అమ్మ లెమన్ రైస్ తింటాను అని చెప్పి అడిగింది. ఈ మధ్య స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనకి ఏమేమి తినాలనిపిస్తుందో మరి ఫ్రెండ్స్ దగ్గర చూస్తుంది ఇంకతో కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అడుగుతోంది. బట్ తను అలా అడిగినప్పుడు మనకు చేసి పెడితేనే కదండి మనకి హ్యాపీ అనిపిస్తుంది. సో అలా లెమన్ రైస్ పెట్టించేద్దాము కర్డ్ రైస్తో పాటు అని చెప్పి డిసైడ్ అయ్యి అది చేశాను. ఇంకా టిఫిన్ అయితే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇవాళ మ్యాగీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా మ్యాగీ చేసేసానండి. అలా ఇంకా మ్యాగీ రెడీ అయిపోయే లోపు లంచ్ బాక్స్కి లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇలా లెమన్ రైస్ చేస్తూ ఉంటే ఇంకా మా వర్షి మ్యాగీ కానీ ఏదైనా సరే చేస్తున్నానని తెలిస్తే టేస్ట్ కోసం అడుగుతుంది. కారం ఉన్నవి కాదు కానీ ఇలా మ్యాగీ మాత్రం అమ్మ టేస్ట్ అని చెప్పి వచ్చి అడుగు తనే టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందని చెప్పేసి. సో ఇంకా ఫస్ట్ తనకైతే టిఫిన్ చేపించి బాగా చేపిస్తానండి. ఎందుకంటే మొత్తం డ్రెస్ మీద గలీజ్ చేసేసుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా ఇలా ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేద్దాం అనుకుంటే తను మాత్రం నేను జస్ట్ ఒక ముద్ద ఏం తినిందోనండి, ఇంకా నేనే తింటానమ్మా అని చెప్పి అడిగింది. సో ఇంకా నాకు పర్లేలే తనకు లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను తనకే ఇచ్చేసాను ఇంకా తినమని. మా వర్షికి మాత్రం నా మనసు అర్థమైపోతుందేమో కానీ అండి, నేను ఇలా బిజీగా ఉన్నప్పుడు మాత్రం తనే చేసుకుంటుంది. ఖాళీగా ఉన్నానంతే మాత్రం ఇంకా తనంతగా ఎవరు సతాయియ్యరు అన్నట్టు చేస్తుంది. బట్ మనకు మెయిన్ వర్క్ ఉండే టైంలో అర్థం చేసుకుంటే చాలు కదండి మనకైనా సరే. సో అందుకు అలా ఎంత అల్లరి చేసినా ఆ టైంలో ఇంకా మనం భరించేస్తాం అలానే సంతోషంగా. ఈ మధ్య ఏంటంటేనండి ఇంకా మా వర్షికి ఎలాగో లంచ్ బాక్స్ పెట్టేయాలి కదా. సో ఇంకా మాకు కూడా పొద్దున్నే చేసేసుకుంటున్నాం. అందుకు ఇంకా హాట్ బాక్స్లో పెడితే అప్పటి వరకు హాట్గా ఉంటుందని చెప్పి ఇలా పక్కకు తీసి పెట్టుకుంటాను.
మా వర్షి ఏంటంటేనండి ఇంక పప్పు, రసం ఇలా వీటికి అలవాటు పడలేదు కర్రీస్ గానీ. ఏదో ఇలా ఎవరితో అన్నా పిల్లలతో మందిలో ఉంటే అలానే ఎప్పుడైనా తింటాదేమో గానీ, ఇంట్లో అయితే అసలు తినట్లేదండి. సో, ఇంక స్కూల్లో అయినా సరే మనం అలా పెట్టిచ్చేస్తే వాళ్ళకది నచ్చక ఇబ్బంది పడతారని జెప్పేసి ఇంగ కర్డ్ రైస్ కామన్. ఇంగ టిఫిన్ ఐటెమ్ ఏదన్నా గానీ తనకు నచ్చిందుంటే టిఫిన్ పెట్టిస్తాను. లేదంటే ఇలా రైస్ ఐటెమ్స్ ఎగ్ రైస్ గానీ, లెమన్ రైస్, పులిహోర ఇట్లా పెట్టిచ్చేస్తానండి. సో, ఇంగ నేను కర్డ్ రైస్ కూడా ఇలా ముందే కలిపి పెట్టేస్తాను. సో, ఇలా పెట్టడం వల్ల స్కూల్లో వాళ్ళ మేడం నేను తినిపిస్తానులేమ్మా అని చెప్తే వినదంట. ఇంక నేనే తింటాను అని చెప్పి తింటుందంట. ఇంక స్నాక్స్ మాత్రం ఇప్పుడు స్టార్టింగ్ కదండీ! పిల్లలు ఫస్ట్ స్కూల్ అలవాటు పడాలని చెప్పి మేడం కూడా వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు తినిపిస్తుందంట. అందుకోసం అని చెప్పి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 టైమ్స్‌కి ఉండేలాగా మ్యాక్సిమం అలా ప్లాన్ చేసి స్నాక్స్ పెట్టిచ్చేస్తాను. ఇవాళైతే కాజు బర్ఫీ ఒకటి, ప్రోటీన్ లడ్డు అని చెప్పి నేను చేశాను. నా వీడియోస్‌లో చూడండి. అది పెట్టిస్తున్నాను. ఇంక ఎండింగ్‌లో ఏంటంటే ఈరోజు మ్యాగీ సరిగ్గా తినలేదని చెప్పి మా ఆయనకెందుకో ఇంకా వెళ్ళిన వెంటనే తింటాదేమో అన్న వేలో ఇలా అప్పుడే ఆన్‌లైన్‌లో బుక్ చేసుంటే ఈ కేక్స్ వచ్చాయని చెప్పి ఇది కూడా పెట్టించు అని చెప్పి పెట్టిచ్చారు. మేమేమో ఇంగ లేట్ అయిపోయింది కదా ఇవాళ అని చెప్పి హడావిడిగా రెడీ అయిపోయాం. బట్ స్కూల్ టైమ్ ఏమో ఇంకా 15 మినిట్స్ ఉంది. సో, ఇంకా మా వర్షికి ఇంకోసారన్నా పూజ చేస్తది కదా! ఇందాక ముక్కోలేదని చెప్పేసి ఇంక మళ్ళీ అలా ఒకసారి తనతో పూజ చేపిచ్చేసాను. స్టార్టింగ్ కదండీ! మెయిన్ ఫస్ట్ కిడ్ అయితే ఏ పేరెంట్‌కైనా ఇట్లానే ఉంటాదేమో అండి. మాకైతే ఇద్దరికీ ఎక్సైట్‌మెంటే. మా వర్షి స్కూల్‌కి మేమిద్దరం వెళ్లి వదిలిపెట్టి రావాలి. పికప్ చేసుకునేది కూడా మేమే పికప్ చేసుకోవాలని చెప్పేసి మ్యాక్సిమం ఇద్దరం వెళ్తాము. ఎప్పుడన్నా మా ఆయనకు కుదరని టైంలో అయితే నేనొకటి వెళ్తాను. మా వర్షికి ఏంటంటేనండి స్కూల్లో క్లాస్ రూమ్ కంటే మెయిన్ ఈ ప్లే గ్రౌండ్ బాగా నచ్చింది. ఇవి చూసే ఇంగ అమ్మ నేను ఖచ్చితంగా ఊగాలి అది ఇది అంటది. రోజు ఈవినింగ్ కొద్దిగా ముందే వెళ్తాను. ఒక 10 మినిట్స్ అలా ముందే బయటికి తీసుకొనొచ్చేసి కంపల్సరీ ఇలా ఆడించుకొని తీసుకొస్తాను. ఇవాళైతే ఇంక వాళ్ళ నాన్న ఉన్నారని చెప్పి ఇంగ మార్నింగే నేను ఊగుతాను అని చెప్పి ఇంగ ఊగుతోంది. అలా అంతా ఆడుకున్న తర్వాత క్లాస్ రూమ్‌లో వెళ్ళమంటే ఏం వెళ్తారు చెప్పండి. ఇంక వాళ్ళ నాన్న ఉన్నారని ఇంగ అలా ఏడుస్తుంది. బట్ అలానే వదిలిపెట్టొచ్చాము. వర్షి ఒకటే కాదు అందరు పిల్లలు స్టార్టింగ్ ఇదే పరిస్థితి కాబట్టి ఇంక ధైర్యంగా వదిలిపెట్టొచ్చాము. వర్షి ఒకటే అయితే గిన మేము చూడలేక ఎత్తుకొచ్చేవాళ్ళమేమో. ఇంగ తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇలా టీ టైమ్ స్పెండ్ చేస్తున్నాం ఇంకా. ఎప్పుడో చాలా రోజులయింది అనిపిస్తదండి పిల్లలు పుట్టిన తర్వాత మన టైం మనం తీసుకొని ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడిండేది. పిల్లలు పుట్టినప్పటి నుంచి మనకి మన సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ కంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. వాళ్ళని హ్యాపీనెస్‌గా పెట్టాలంటే ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఏ పేరెంట్స్ అయినా సరే. ఇంగ అలా అయిపోయిన తర్వాత ఇంగ పనులుంటాయి గదండీ! సో, మళ్ళీ అవి మొదలుపెట్టాలి. ముందు ఏం ఫీల్ అయ్యేదాన్నంటే మా అక్క వాళ్ళ పిల్లలందరినీ ఇంగ స్కూల్‌కి పంపించేస్తే మీరేం ఫ్రీనే కదా అనుకునేదాన్ని. బట్ వాళ్ళని పొద్దున ఆన్ టైమ్‌లో పంపించడానికి మనం చేసే హడావిడిలో మనంతకు మనం ఎంత చెత్త చేస్తామో అర్థం కాదండి మనకి. సో, ఇంక వాళ్ళని స్కూల్ వదిలిపెట్టిన నాళ్ళ నుంచి రెస్ట్ తీసుకుందామా అంటే చెత్తనంతా అలానే వదిలేసా రెస్ట్ తీసుకోలేం. సో, అలా ఇంగ ఫస్ట్ బట్టలేసేస్తే ఇంగ అవి అయిపోతాయి కదా! ఈ పని అయిపోయేలోపు అని ఇంగ బట్టలేసేసి ఇలా ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. నేనైతే ప్రతీదీ నా లైఫ్‌లో కొత్తగా వచ్చేవన్నీ హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటానండి. సో, ప్రతీదీ కొత్తగా మనం నేర్చుకోవచ్చు గదా! వేరే వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఫాలో అవ్వడం పెద్ద నచ్చదని కాదు గానీ, నా లైఫ్‌కి ఎందుకో అది సెట్ కాలేదండి. ఇప్పుడైతే మనకది తప్పదు అనో, ఇంకోటో మేబీ మన పిల్లల కోసమే చేస్తున్నాం గదా! అనేమో గానీ, అదొక హ్యాపీనెస్‌తో చేసేస్తామండి ఎవరైనా సరే. ఇప్పుడు ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటే అసలు ఎవ్రీడే నా లైఫ్ ఇంత ఫ్రెష్‌గా మార్నింగే స్టార్ట్ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిచ్చేది. ముందైతే మరి అవసరం లేదు గాబట్టో ఏమో గానీ, నా మైండ్ అలా ఫిక్స్ అవ్వలేదు. మన లైఫ్‌లో ఎప్పుడైనా సరే అండి ఎదుటి వాళ్ళని చూసి అబ్బా! ఇది అలవాటు జేసుకోవాలి అనుకుంటాం గానీ అండి, మనకది కంపల్సరీ నీడ్ ఉంటేనే మనకి మన బాడీ గూడా అడ్జస్ట్ అయ్యి అది నేర్చుకుంటదని జెప్పి నా ఒపీనియన్ అండి. నా లైఫ్‌లో నేనేంటంటే అండి ఎక్కువ విషయాలు ఫోకస్ చేయలేను. ఏదన్నా గానీ ఒక్కటే. సో, మ్యారేజ్‌కి ముందంతా ఎడ్యుకేషను, నా జాబు ఇలా ఈ వేలోనే ఎళ్ళాను. మా పేరెంట్స్ గూడా మళ్ళీ మేము 4 మెంబర్స్ అయ్యో ఏమో నన్నేమో ఈ వేలోనే ఎంకరేజ్ చేశారు. నేనెప్పుడు ఇంటి దగ్గర ఉండింది లేదు. హాస్టల్‌లోనే ఉన్నాను గాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు గూడా ఇలా అంతా చేయమని అది ఇది అని జెప్పి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇంటి విషయాల్లో మాత్రం మా అక్కకి, చెల్లికి నేను హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంగ ఏదొచ్చినా సరే మా అక్క పెద్దది కాబట్టి తను చేస్తూ ఉండేది. మా చెల్లెలేంటంటే నాకు ఇక్కడ అలవాటు గదా అని జెప్పి ఆ వేలో అలవాటైపోయి తను జేసేది. నాకైతే ఇలాంటిది మొత్తం అలవాటైనదంతా పెళ్ళైన తర్వాతేనండి. సో, నా లైఫ్ ముందంతా అలా గడవాల్సిందేమో. సో, అందుకోసం నేను అలా ఇంట్రెస్ట్ పెట్టానేమో. ఇప్పుడు నా లైఫ్ ఇది అని జెప్పి నేను చేంజ్ చేసుకున్నాను గాబట్టి ఇదంతా చేయడం హ్యాపీగా అనిపిస్తుందండి.
సో, అందుకేనేమో నా లైఫ్ ముందు ఉన్నదానికి, ఇప్పుడు ఉన్నదానికి డిఫరెంట్ ఉన్నా సరే, నాకైతే ఎప్పుడూ ఎలాంటి గిల్టీ ఫీలింగు లేదండి. ఏ టైంలో ఏది జరగాల్సిందో అది జరిగింది నా లైఫ్‌లో అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయితాను. మనం మన పనుల్లో పడి ఒక్కొక్కసారి ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తామండి. సో, మాక్సిమం మనం ప్రోటీన్ ఫుడ్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయకూడదు. మన వర్క్స్ అలా ఉంటాయి. సో, ఇలా అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. మా వర్షిని తీసుకొద్దామని వెళ్తే అలా స్కూల్‌లో నిద్రపోతోంది. తనని స్కూల్ నుంచి తీసుకొచ్చేలోపు మా అత్త, మామ వాళ్ళు కూడా వచ్చారు. బట్ స్కూల్‌లో మేము తీసుకొచ్చే టయానికల్లా వాళ్ళు రావాలనుకున్నారు. స్కూల్ చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. బట్ కొంచెం లేట్ అయిపోయింది. సో, అలా వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు వర్షిని తీసుకొచ్చే టయానికల్లా వచ్చేసారు. మా వర్షి ఏమో వాళ్ళకన్నీ తన స్కూల్ విషయాలు చెప్తోంది. ఇక్కడైతే వాళ్ళ నానమ్మతో నువ్వు ఫోన్ తీసుకొని నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళిద్దరే ఫోన్‌లో మాట్లాడుతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే అండి, మళ్ళీ వాళ్ళ కూతురు, కొడుకు వీళ్ళ విషయంలో తల్లిదండ్రులుగా ఉండింటారు కాబట్టి అప్పుడు అంత ఎంజాయ్ చేయరేమో కానీ, గ్రాండ్ పేరెంట్స్‌గా మారిన తర్వాత కూతురు పిల్లలనైనా సరే, కొడుకు పిల్లలనైనా సరే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయి మరీ ఎంజాయ్ చేసేస్తారు. నేను నైట్‌కేమో ఆఫ్టర్‌నూన్ ఎలాగో రైస్ ఐటమే చేసుకున్నాం కదా! కర్రీస్ ఎలాగో ఏం లేవని చెప్పేసి చపాతీ చేసి ఏదో ఒక కర్రీ చేసేద్దాము. జస్ట్ పెరుగులోకి అలా పెట్టేద్దాం రైస్ అని చెప్పి నైట్ చపాతీ చేసి వంకాయ పొటాటో కర్రీ, కొద్దిగా రసం చేశానండి. వైట్ రైస్ విత్ కర్డ్ తినేయొచ్చు అని చెప్పి. మా వర్షి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్‌లో ఉయ్యాల లేకుండా పడుకుంటుంది కదా! ఇంట్లో కూడా అలవాటు చేద్దామని చెప్పి తన ముందర ఉయ్యాల ఇప్పేస్తే బాగోదని చెప్పి తను లేనప్పుడు ఇప్పేసాము. ఇక్కడేమో బాగా ట్రై చేస్తున్నాము తనని పడుకోబెట్టడానికి. బట్ ఎంతసేపు ఉన్నా ఇప్పుడు బాగా పెద్ద పిల్ల అయిపోయింది కదండీ! అన్నీ అడుగుతుంది. ఎక్కడ పెట్టాననేది కనుక్కుంటుంది. సో, తప్పక మళ్ళీ ఉయ్యాల కట్టేసామండి. ఇలా మా డే గడిచిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.